రైట్ సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలోని 2వ వార్డులో రాజకీయ కారణాలతో కానిస్టేబుల్ సస్పెండ్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున కానిస్టేబుల్ రమేష్ భార్య గీతాంజలి ఎన్నికల్లో పోటీ చేయడంతో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా ఉన్నత అధికారులు చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్ రమేష్ ప్రచారంలో తిరుగుతున్నారు అనే కారణాలతో తోటి పోలీసులు అతని ఇంటికి వెళ్లి సస్పెన్షన్ లెటర్ అందజేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం నాపై ఉంటున్నారన్న నమ్మకంతో ముందడుగు వేస్తున్నాను. కానీ ఈరోజు ఎంత ఘోరంగా దిగజారుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు వివిధ రకాలుగా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తూ భయపెడుతూ బాధలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ముగ్గురు పిల్లల్ని వేసుకుని నేను ఇంట్లో ఉన్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ 11 గంటలకు వచ్చి నా భర్త సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అసలు మీకు తట్టుకునేంత శక్తి లేనప్పుడు మీరు పాల్గొనడం అవసరం లేదు. మీ గెలుపు ఓటములు అనేవి ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎక్కడ ఓడిపోతారన్న భయంతో ఈరోజు వయసులో మీకంటే చిన్న వాళ్ళని ఎదుర్కోలేక దమ్ము లేక సత్తా లేక ఈరోజు మమ్మల్ని వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. గెలుపు ఓటములు అనేటివి ప్రజలు నిర్ణయిస్తారు. మాకందరికీ కేసీఆర్ సార్ మీద నమ్మకం ఉన్నది. పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ గారి అండ ఉన్నది. మన పశ్చిమట్ల సిద్ధులు అన్నగారి నాయకత్వంలో మేము ముందడుగు వేస్తూ ఆ అన్న సపోర్ట్తో కూడా మేము ముందుకు సాగడం అనేది చేస్తూ బాధలకు ఇబ్బందులకు కూడా మీకంటే చిన్న రిజర్వేషన్ ద్వారా నాకు టికెట్ అనేది పల్లా రాజేశ్వర రెడ్డి సార్ గారు నా మీద నమ్మకంతో విద్యావేత్తరాలని నేను ప్రజలకు సేవ చేయగలుగుతాననే నమ్మకం ఆయనకు నా మీద గట్టిగా ఉన్నది కాబట్టి ఈరోజు టికెట్ ఇచ్చి మరి నన్ను మున్సిపల్ వార్డు 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం జరిగింది. అతని గౌరవం కాపాడే నిమిత్తమే నేను ప్రజలకు సేవ చేయాలన్న ఎంతో ఆతురతతో ముందడుగు వేస్తున్నాను. నాదేమో పెద్ద ఉన్నత కుటుంబం ఏం కాదు. నేను పేద కుటుంబం నుండి వచ్చిన దాన్ని, ఎన్నో కన్నీటి కష్టాలు అనుభవించిన దాన్ని. ప్రతి ఒక్క పేద మనసును వాళ్ళ కన్నీట్ల నుంచి జారే కన్నీటి విలువ నాకు తెలుసు. నేను కూడా చాలా అనుభవించిన. అమ్మ నాన్న పోగొట్టుకోవడం జరిగింది, తోడబుట్టినను కూడా పోగొట్టుకోవడం జరిగింది. సమాజ సేవే మన తల్లిదండ్రులకు చేసుకున్న సేవ అనుకున్నా. ప్రతి ఒక్క యువత నా తమ్ముడు అనుకున్నాను నేను. అదే విధంగా అదే ఆలోచనతో నా తల్లిదండ్రుల రూపంలో ప్రతి ఒక్క పేద ప్రజలను చూసుకోవాలి, ప్రజాసేవ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుండి కూడా ఆశ ఉండేది. అదే ఆశతో ఈరోజు ముందడుగు వేసిన. రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ఈరోజు నేను ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంతగానో నా పోటీతత్వాన్ని జీర్ణించుకోలేక, వయసులో చిన్నదాన్ని అయినప్పటికీ కూడా అసలు అతను నా పోటీతత్వాన్ని జీర్ణించుకోలేకనే ఎక్కడ వీళ్ళు గెలుపు జెండాను ఎగిరేస్తారు అన్న భయంతో ఈరోజు ఇన్ని రకాలుగా కుట్రలకు పాల్పడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అండ ఉన్నదని, ఏది చేసినా నడుస్తుందని, డబ్బు ఉన్నదని, ఏమైనా కొనగలుగుతామని వికృత చేసి